టు మ్యారిటల్. దట్స్ ఓకే. మరి మ్యారిటల్ అంటున్నారు, ఎక్కువ శాతం మనం చూసేది డొమెస్టిక్ వైలెన్స్. అంటే విడాకుల కేసులు కూడా చాలానే ఉంటాయి. ఎస్ మా. డొమెస్టిక్ వైలెన్స్ వచ్చేసరికి చాలా ఎక్కువ ఉంటాయి మ్యామ్. అంటే ఇప్పుడు ఈ డొమెస్టిక్ వైలెన్స్లో కేటగిరీస్ ఉన్నాయి అంటారా? డొమెస్టిక్ వైలెన్స్లో మీకు వచ్చేది కేటగిరీస్ అని లేవు. డొమెస్టిక్ వైలెన్స్ విల్ కవర్ నాట్ ఓన్లీ హెరాస్మెంట్ బై హస్బెండ్, హిస్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఈవెన్ అత్త వాళ్ళు కూడా కోడల మీద కూడా వేయవచ్చు, భర్త మీద. దట్స్ ఆల్, ఇంక్లూడింగ్ హస్బెండ్, ఆల్ ఇన్-లాస్ కవర్స్. దట్స్ ఇట్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈవెన్ మదర్-ఇన్-లా కెన్ ఫైల్ అగేన్స్ట్ ది డాటర్-ఇన్-లా. ఇది మాత్రం నిజంగా ఒక తిరకాసు కేసు అని అనుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా మనం చూస్తుంటామంటే అత్తమామల మీద కేసులు వేయడం చాలా సహజం, కానీ అత్తగారు కోడళ్ళ మీద కేసు వేయడం మాత్రం వింతగా ఉంది. మరి ఇలాంటి కేసుల్లో ఎలాంటి మీరు సలహాలు ఇస్తారు? ఎలాంటి ఫైనల్ డెసిషన్ వస్తుంది చెప్పండి? సెపరేషన్, దట్స్ ఆల్. ఇట్స్ బెటర్ టు స్టే అవే ఫ్రమ్ ది ఫ్యామిలీ. పీస్ కావాలంటే మనకి సెపరేట్ ఉంటేనే మంచిది. వీ కెనాట్ బైండ్ దెమ్ టు డూ సంథింగ్. దట్స్ ఇట్. అంటే ఇప్పుడు అత్తగారితోటి ప్రాబ్లం ఉంది, కానీ ఎక్కడో కొడుకు రానంటాడు అమ్మ నాన్నకు వదిలేసి. అలాంటప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళకి సలహాలు ఇస్తారు? ఏం చెప్తారు చెప్పండి? అంటే ఒక్కడే కొడుకు ఉన్నాడు అనుకోండి, మళ్ళా మా అమ్మ వాళ్ళకి చూడాలి, భార్యకి చూడాలి, పిల్లల్ని చూడాలి. అంటే కొంచెం ఇప్పుడు ఎలా అంటే ఇట్స్ వెరీ కాస్ట్లీ ఉన్నాయి ఇప్పుడు. అంటే లివింగ్ ఇస్ బికమ్ వెరీ కాస్ట్లీ. ఆయన రెండు కాపురం చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. అది భర్తది శాలరీ పట్టి మనం అడ్జస్ట్మెంట్ ఎలా చేయగలుగుతాడు? ఆ ఇంట్లోనే సెపరేట్గా ఉండి వాళ్ళతో కలవకుండా అట్లా చేయగలుగుతాడు. లేదంటే మీకు భర్త మంచిగా సంపాదిస్తున్నాడు అనుకోండి, యూ కెన్ హ్యావ్ అ సెపరేట్ హౌస్. సెపరేట్ హౌస్ అనేసి అన్నారు, అంటే వాళ్ళకి